సార్, ఏపీలో కేంద్ర మంత్రులకు ఇచ్చిన ఆ శాఖలు చూసిన తర్వాత మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా అవమానించారు అని చెప్పేసి నేషనల్ మీడియా ఇలా రాస్తుంది సార్. అసలు ఏ రకంగా అవమానించారు? మరి మోదీ గారిని డీల్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఫెయిల్ అయ్యారు కూడా అని కూడా అంటున్నారు. ఏ విధంగా అంటారు? మొన్న మోడీ క్యాబినెట్ అనౌన్స్ చేశారు. మొత్తం 71 మంది ఉన్నారు. ఇందులో క్యాబినెట్ ర్యాంక్ 30 శాఖలు ఉంటే సహాయ మంత్రులు 5, స్టేట్ 36, టోటల్గా 71. ఇందులో 11 మిత్రపక్షాలకు ఇచ్చారు. సో ఇందులో ఓసీ అప్పర్ కాస్ట్ 25, ఓబీసీ 27, ఎస్సీ 10, ఎస్టీ 5, ఇతరులు 5. ఇందులో ఒక ముస్లిం మంత్రి కూడా లేరు. ఇది కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మంత్రులు ముఖ్యంగా తెలుగుదేశం ఇటు జేడీ ఈ రెండు ఆయనకు ఊతకర్రలాగా ప్రభుత్వానికి. ఈ రెండు లేకపోతే ప్రభుత్వం చాలా కష్టాల్లో అయితే పడుతుంది. కుప్పకూలిపోయే పరిస్థితి ఉండదు, కానీ ఖచ్చితంగా ఇబ్బందులు పడుతుంది. ఒక 5-6 మందిని లాగేసుకున్నా కూడా ఇండియా కూటమి కూలిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే క్లియర్గా మోడీ చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి కోయలేషన్ గవర్నమెంట్ నడపాలి. ఇది అందరికీ తెలుసు. సో అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈసారి చంద్రబాబు 6 శాఖలు అడుగుతున్నాడు, 3 క్యాబినెట్, 3 సహాయ మంత్రులు కావచ్చు, లేదా స్టేట్ కావచ్చు, మొత్తం 6 శాఖలు అడుగుతున్నారు. ఈసారి కీలకమైన శాఖలు కూడా చంద్రబాబుకి ఇచ్చే అవకాశం ఉందని ఆంధ్ర రాష్ట్రాల్లో చర్చ జరిగింది. ఇదే విధంగా అక్కడ బీహార్లో కూడా జేడీకి సంబంధించి ఇదే విధంగా అక్కడ హిందీ మీడియా అంతా కూడా ఇదే చర్చ చేసింది. ఈసారి నితీష్ కుమార్ చాలా ముదురు, ఆయన ఈసారి రైల్వే శాఖ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన వాజ్పేయి మంత్రివర్గంలో కూడా ఆయన రైల్వే శాఖ నిర్వహించాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన రైల్వే శాఖ వచ్చే అవకాశం ఉందని. ఇక్కడ కూడా మనవాళ్ళు కూడా జలవనరులు కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, ఇటువంటి కొన్ని రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చంద్రబాబు డిమాండ్ చేస్తాడు. అట్లాగే స్పీకర్ పదవి కూడా చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాడంట. ఈసారి స్పీకర్ కూడా, గతంలో కూడా స్పీకర్ ఉండింది మనకు, ఈసారి కూడా అడిగే అవకాశం ఉంది. అట్లాగే ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబు ఉండబోతున్నాడంట. ఇలాంటి అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ ఫైనల్గా ఏమైంది, కంప్లీట్గా మోడీ తన బీజేపీ పట్టునే నిలుపుకున్నాడు. మొత్తం క్యాబినెట్లో తన బీజేపీ పట్టే ఉంది క్లియర్గా. సో 71లో కేవలం 11 మాత్రమే ఇచ్చి 60 మంత్రి పదవులు బీజేపీ దగ్గర పెట్టుకున్నాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ కీలకమైన శాఖలు, హోమ్ కానీ, రక్షణ కానీ, ఫారిన్ అఫైర్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇటువంటి కీ శాఖలు, ఆర్థిక శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు. గతంలో ఎవరెవరికి ఇచ్చారో, రాజ్నాథ్ సింగ్ రక్షణ, అమిత్ షా హోము, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, జయశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ, ఇలాగా ప్రధానంగా ఇంతకుముందు ఎవరు ఉన్నాయో వాళ్ళని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ఈవెన్ రైల్వే ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళాయి. ఇటు జేడీయూకి ఏమీ లేదు, తెలుగుదేశానికి ఏమీ లేదు. సో తెలుగుదేశానికి 16 మంది ఉంటే ఓన్లీ 2కి మాత్రం మినిస్టర్లు ఇచ్చారు. అదే తమిళనాడులో ఒక్కరు కూడా ఎంపీ లేదు, అక్కడ 2కి ఇచ్చుకున్నారు బీజేపీకి. కేరళలో 2కి ఇచ్చారు, ఒక ఎంపీ అక్కడ ఉండేది. సో అట్లా చాలా రాష్ట్రాల్లో కూడా ఒకరిద్దరున్నా కూడా వాళ్ళకి అక్కడ ఎక్కువ ఇచ్చుకున్నారు. అంటే ఒక లాజికల్ క్రైటీరియా అనేది ఏమి కనిపించలేదు. ఇంతకుముందు ఏమన్నారంటే 4 ఒక మంత్రి పదవి ఇస్తారు అని చెప్పారు. ఆ రకంగా రావాలంటే 4 మంత్రి పదవులు వచ్చి ఉండాలి తెలుగుదేశానికి, కానీ 2కే పరిమితం చేశారు. అదే 3 బీజేపీ వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1కి మంత్రి పదవి వచ్చింది. అంటే క్లియర్గా దామాషా ప్రకారం చూసుకున్నా తెలుగుదేశానికి రావాల్సిన మంత్రిత్వ శాఖలు రాలేదు, వచ్చినవి 2. ఆ 2 కూడా ఎటువంటివి అంటే రామ్మోహన్ నాయుడు ఆయనకి ఇచ్చింది ఏంటంటే పౌర విమానయాన శాఖ. పౌర విమానయానం అంటే సివిల్ ఏవియేషన్లో అసలు ఏముంది, మన దగ్గర గవర్నమెంట్ విమాన సంస్థే లేదు. ఉన్న ఎయిర్ ఇండియాని టాటాకి ఇచ్చేశారు. ఇంకా పోర్ట్లన్నీ కూడా, ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదాని కిందనే ఉన్నాయి. బెదిరించో వాళ్ళకి ఆశ చూపు మొత్తంగా అదాని ఎయిర్పోర్ట్లంతా కూడా తన వశం చేసుకున్నాడు. సో ఇంకా ఇతను ఏం చేస్తాడు? సో ఇది దేనికి 4 గీసుకునేదానిక అన్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా మనకు అశోక్ గజపతిరాజు ఇదే శాఖ నిర్వహించాడు 2014 ముందు. సో ఇది క్లియర్గా
అవమానకరమే. ఇక ఈయనకి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్లో సహాయ మంత్రి, అది పెద్దగా ఏమీ ఉపయోగపడే ఇది కాదు. సో ఈ రకంగా 2 పదవులు ఉంటే ఒక క్యాబినెట్ ర్యాంకు, ఒక సహాయ మంత్రి, ఈ 2 కూడా పనికిమాలిన శాఖల్ని ఇచ్చారు అనేది బలమైన విమర్శ. ఎందుకు చంద్రబాబు కనీసం 3 ఇంకో 2 క్యాబినెట్, ఒక సహాయం ఎందుకు తీసుకోలేకపోయాడు 16 మంది ఉంటే? అట్లాగే కీలకమైన శాఖలను ఎందుకు డిమాండ్ చేయలేకపోయాడు? ఇప్పుడే నువ్వు డిమాండ్ చేయలేకపోతే రేపు ఫండ్స్కి ఏం డిమాండ్ చేస్తావు? ప్రత్యేక హోదా ఏం తీసుకొస్తావు? లేకపోతే పోలవరాన్ని ఎలా కంప్లీట్ చేస్తావు? రాజధానికి ఫండ్స్ ఎట్లా తీసుకొస్తావు? విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఎలా ఆపుతావు? అంటే మనం డే 1 నుంచే ఎప్పుడైనా కూడా డే 1 నుంచే మన వర్త్ అనేది నిరూపించుకోవాలి, కానీ బిగినింగ్లో కాంప్రమైజ్ అయిపోయి ఇంకా అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మోడీ తాను ఎన్డీఏ తన బీజేపీకి 240 సీట్లు మాత్రం వచ్చినా కూడా కంప్లీట్గా ప్రభుత్వం మాత్రం బీజేపీ చేతిలోనే ఉంటుంది అనేది క్లియర్గా మెసేజ్ పంపించాడు. సో 30 క్యాబినెట్లో కూడా 15 సంఘ పరివార వాళ్ళకి సంబంధించినవే ఉన్నాయి. అంటే 50% క్యాబినెట్లో సంఘ పరివార వాళ్ళే ఉంటున్నారు. అంటే సంఘ పరివారికి కూడా మంచి పట్టు ఉన్నట్టే. సో ఈ విధంగా ఏంటంటే మోడీ క్లియర్గా ఇటు చంద్రబాబుని, ఇటు జేడీయూని ఇద్దరిని కూడా కంట్రోల్ చేస్తున్నట్టే మనకు కనబడుతుంది. కానీ వీళ్ళేమీ డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు. నిజానికి జేడీయూ పరిస్థితి కూడా అదే. లలన్ సింగ్ అనే ఆయన చాలా సీనియర్ లీడర్ అక్కడ. ఆయనకి కనీసం రైల్వే శాఖ ఇస్తారనుకున్నారు. ఆయనకేమి ఇచ్చారు? పంచాయతీరాజ్, ఫిషరీస్ ఇచ్చారు, చేపల పరిశ్రమ. సో అది కూడా అవమానకరంగా బీహార్ ప్రజలు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. చాలా యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా, హిందీ జర్నలిస్టులు, ఇది లజ్జాకరమైన విషయం అని చెప్పి వాళ్ళు దాని మీద వీడియోలు చేస్తున్నారు. అట్లాగే ఇంకొక అతనికి, రామ్నాథ్ ఠాకూర్కి, అది కూడా ఒక అప్రధానమైన సహాయ మంత్రి ఇచ్చారు. అక్కడ 12 వచ్చిన జేడీయూకి 2 ఇచ్చారు, 16 వచ్చిన తెలుగుదేశానికి కూడా సేమ్ ఇచ్చారు, 2 ఇచ్చారు. సో చంద్రబాబు ఏ రకంగానూ డిమాండ్ చేసే పరిస్థితి లేదు. అటువైపు నితీష్ కుమార్ కూడా ఏ రకంగానూ డిమాండ్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరినీ భయంకరంగా అవమానించాడు మోడీ. ఆయన ఉత్తుత్తి గౌరవం ఇస్తున్నాడు తప్ప నిజమైన పవర్ అనేది వీళ్ళకి రాకుండా అతను జాగ్రత్త పడ్డాడని. మిగతా శాఖలు కూడా జేడీఎస్, హెచ్ఏఎం, ఎస్హెచ్ఎస్ అంటే శివసేన, అప్నాదళ్ళు, ఆర్ఎల్డి, ఎల్జేపీ, ఆర్పిఐ వీళ్ళందరికీ కలిసి ఒక్కొక్కటి ఇచ్చాడు, ఒక్కొక్కటి అందరికీ. జేడీఎస్ అంటే కుమారస్వామికి పెద్ద భారీ పరిశ్రమల శాఖ, అది కూడా పనికిమాలదని చాలామంది చెప్తున్నారు. అంటే మిత్రపక్షాలకన్నీ ఏవో పనికిమాలిన శాఖలు ఇచ్చినానంటే ఇచ్చి, సహాయ మంత్రులు అంటే ఫైనల్గా వాళ్ళ కంట్రోల్లోనే వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ కిషన్ రెడ్డి చేశాడు. ఆయన అసలు మంత్రిగా ఉన్నాడా లేదా కూడా ఎవరికి తెలియదు. ఆయన తెలంగాణకి ఏం చేశాడు అనేది విపరీతంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. సో క్లియర్గా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కూడా ఆయనకి బొగ్గు గనులు ఇచ్చారు, కిషన్ రెడ్డికి, బండికి ఏమో సహాయ మంత్రిగా ఇచ్చారు. సో క్లియర్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరికేమీ ప్రామినెంట్ శాఖలేమీ లేదు. ఇటు మిత్రపక్షాలకు కూడా ఎవరికి ప్రామినెంట్ శాఖలు ఇవ్వాలి. సో ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబుకి ఢిల్లీలో ఇది పెద్ద అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ లోకేష్ కూడా కోపంగా ఉన్నాడని చెప్తున్నారు. ఈయన గట్టిగా అడగట్లేదని. చాలామంది బయట మాట్లాడే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే చంద్రబాబుతో ఇదే ప్రాబ్లం, ఆయన గట్టిగా మాట్లాడలేడు, సరెండర్ అయిపోతారు ఆయన, అది తెలుసుకొని మోడీ క్లియర్గా ఆట ఆడిస్తున్నాడు. సో మోడీ ఏంటంటే గౌరవం ఇస్తున్నాడు చంద్రబాబుకి. ఇప్పుడు రేపు జరిగే ప్రమాణ స్వీకారంగా వస్తున్నాడు. కనీసం రేపు ఇక్కడికి వచ్చినప్పుడైనా, గతంలో కూడా వచ్చి ఆయన అదేదో అంటారు కదా, మట్టి నీళ్ళు ఇచ్చేసిపోయాడు. ఈసారైనా అమరావతిని నిర్మించడానికి ఫండ్స్ ఇస్తామనో, లేకపోతే ప్రత్యేక హోదా ఇస్తామనో, లేకపోతే పోలవరాన్ని ఈ టైం లోపల కంప్లీట్ చేయబోతున్నాం, ఏమైనా నిర్దిష్టమైన హామీలు ఇస్తారా, లేకపోతే అప్పుడులాగా మట్టి నీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారా అనేది కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. సో ఏదేమైనా ఈ కంప్లీట్ ఈ మంత్రివర్గంలో మోడీ తన గ్రిప్పుని మళ్ళీ నిలుపుకున్నాడు, తన పాత మనుషుల్ని మళ్ళీ పెట్టుకున్నాడు.
ఇప్పుడు కీలకమైన హోంశాఖ ఉంది, హోంశాఖ ద్వారానే కదా ప్రత్యర్థుల్ని వేధిస్తున్నారు. సో సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళందరూ. కానీ ఆ శాఖ వాళ్ళే పెట్టుకున్నారు. ఆర్థిక శాఖలో కూడా ఈడీ వస్తుంది. ఫండ్స్ అంతా దాని నుంచే డిస్ట్రిబ్యూట్ అయ్యి, అది లేదు. రైల్వే లేదు, సో జలవనరులు లేదు. ఇట్లా ప్రధానమైన శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మోడీ పెట్టుకొని, అది కూడా 60 శాఖలు బీజేపీనే పెట్టుకొని వీళ్ళకేదో అట్లా విధిల్చినట్టుగా కనబడుతుంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుందేమో అనేది అనిపిస్తుంది. జగన్కి అక్కడ అప్పుడు ఏమీ లేదు, గవర్నమెంట్లో లేడు. తర్వాత వాళ్ళకి అబ్సల్యూట్ బీజేపీకి మెజారిటీ ఉంది కాబట్టి అడిగే పరిస్థితి లేదు, ఏదైనా అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబుకి డిమాండ్ చేసే పరిస్థితి ఉంది, తను లేకపోతే అక్కడ ఇబ్బంది ఉంది. అయినా కూడా ఏమి డిమాండ్ చేసినట్టు ఇప్పటికైతే ఏమీ రాలేదు. ఏదో పనికి మాలిన 2 శాఖలు వచ్చాయి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి.